నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నకిలీ మద్యం కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే తవ్వే కొద్దీ కొత్త కొత్త పేర్లు వెలుగులోకి రావటం కొత్త అంశాలు కూడా వెలుగులోకి అయితే వస్తున్నాయి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతరి గొడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పటికే జోగి రమేష్ అరెస్ట్ అయింది చూసాము నకిలీ మద్యానికి సంబంధించి ఇప్పుడు ఇంకా బ్రదర్స్ ఇద్దరు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు నకిలీ మద్యం తవ్వే కొద్దీ కొత్త వెలుగులోకి అయితే వస్తుంది ఏంది మేడం ఈ పరిణామం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు అంటే వైసీపీ అనేది ఏ రకంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పరువుని తీస్తోంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఎవరికైనా ఒళ్ళు పులకరిస్తుంది. ఏ రాష్ట్రం వాళ్ళైనా అమ్మో చంద్రబాబు నాయుడు గారా ఐటీకి అంత చేశారు, లేకపోతే రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేశారు, హైదరాబాద్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు, ఇట్లాంటి పేర్లు విని ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ అమరావతి లేదు వైజాగ్ అంటే లోకేష్ పేరు వినిపిస్తుంది కదా. ముఖ్యంగా వైజాగ్ అంటే లోకేష్ డెవలప్మెంట్లో ఒక ఐటీ మినిస్టర్. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేస్తే ఇవాళ ఐటీ మినిస్టర్గా ఏం చేస్తున్నారు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ పేర్లు చెప్పినా మీకు ఎక్కడెక్కడ లింకులు ఎక్కడ దొరుకుతున్నాయండి? కల్తీ మద్యం కేసు. అవును, అంటే ఎంత ప్రత్యేకత ఆలోచించండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి మీరు కేరళ, కోయంబత్తూరు, గోవా ఎక్కడెక్కడ తాకట్టు పెట్టారు పరువుని. ఇవాళ జినేష్ అనే అతన్ని కల్తీ లిక్క తయారు చేస్తున్నాడని కేరళలో అరెస్ట్ చేశారు. అక్కడ మొత్తం ఒక యూనిట్ దొరికింది వాళ్ళకి, మొత్తం అంతా సీజ్ చేశారు. కోయంబత్తూరు నుంచి అతను ఎవరు సెంథిల్ ఎవరో అతను బాటిల్ సప్లై చేశాడు. గోవాలో మీకు తెలుసు ఏంటండి ఇది ఎక్కడికి వెళ్తుంది? వైసీపీలో జరిగిన అరాచకాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అదే అంటున్నా. మళ్ళీ ఏమన్నా అంటే ఇవన్నీ కల్పితాలు అయితే ఇన్ని లింకులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ జనార్దన్ రావు చెప్తేనే కదా అన్ని వచ్చాయి. ఇంకొక విషయం, జోగి రమేష్ సహకరించట్లేదని సిట్టు చెప్తోంది. మళ్ళా మాకు వాళ్ళ జోగి బ్రదర్స్ ఇద్దరిని కూడా మాకు విచారణకి కొంచెం అనుమతి ఇవ్వండి, వాళ్ళది డిమాండ్ పొడిగించండి అని అడుగుతాం. ఇంకో పక్క వాళ్ళెవరు అద్దెపల్లి బ్రదర్స్ కూడా అడుగుతాం. ఇట్లా ఏంటిది? మీరు అక్కడికి వచ్చి ఇక్కడేమో దేవుడి ముందు నేను దీపం ఆర్పుతాను, లేదా దేవుడి ముందు నేను కర్పూరం వెలిగించుకుంటాను, మీరు రండి, లేకపోతే ఫలానా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు? అసలు దేవుళ్ళని అడ్డు పెట్టుకుని మీరు ఏమో నాటకం ఆడతాం అనుకుంటున్నారు? లేకపోతే ఏంటండి, ఇవాళ నువ్వు తప్పు చేసావు, నీకు దమ్ముంటే నోరు విప్పి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి ఎగిరిపోయాడు కదా, రెచ్చిపోయాడు కదా జోగి రమేష్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరండి, నిన్న శ్యామల కానీ, జోగి రమేష్ కానీ, ఒక వల్లభనేని వంశీ కానీ, లేదు ఒక కొడాలి నాని కానీ, ఒక పేర్ని నాని కానీ, ఒక రోజా కానీ, మాకు ఇంకా భవిష్యత్తు లేదు అనేది వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఇవాళ మీకు వైసీపీ ఏం చేసింది, వీళ్ళందరినీ వాళ్ళకి అవసరానికి తగినట్టుగా వాడుకుంది. ఒక కల్తీ మద్యం తయారు చేయించింది, వీళ్ళందరినీ ఇరికించింది. ముఖ్యంగా జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎంత తెలివి తక్కువగా ఒక మంత్రి పదవి కోసం ఆ రోజు చంద్రబాబు ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. ఈ రోజు ఒక కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ అది ఎట్లా తయారైంది, ఆ యూనిట్ ఎక్కడుంది, అవన్నీ కూడా ఇబ్రహీంపట్నంలో ఇతనే చూపించాడు. ఆ రకంగా ఇతను దొరికిపోయాడు. ఈ దొరికిపోవటం వల్ల ఏమైంది, వాళ్ళ జోగి రమేష్ పూర్తిగా అన్ని రకాలుగా ద్వారాలు మూసుకుపోయాడు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తాడా జోగి గారు? లేదా ఎందుకు వస్తాడు? నిన్న రైతుల గురించి వెళ్ళారు కానీ అరెస్ట్ అయిన జోగి రమేష్ గారి గురించి అయితే వెళ్ళలేదు కదా మేడం. ఏ రైతుల గురించి? తుఫాను వల్ల ప్రభావం పడ్డ రైతులకి డబ్బులు ఇచ్చాడు జేబులోంచండి. మరి ఎందుకండి ఇది ప్రజాధనం వృధా చేసే బదులు మనం నిన్న కూడా చెప్పాం, ఒక్కొక్కళ్ళకి ఒక 50,000 రైతులను గుర్తించి పంపించేస్తే అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని వాళ్ళు సంతోషపడతారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళక్కర్లా,
అతను సాయం చేశాడంటేనే జగన్మోహన్ రెడ్డి చేశాడని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరందరూ కూడా మీ జీవితాలన్నీ నాశనం చేసుకున్నారు. ఆస్తుల సంపాదనలో పడి మీరు మీ రాజకీయ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర పెట్టారు. ఇవాళ ఇంక వీళ్ళకి విముక్తి లేదు, వీళ్ళకి ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వడానికి లేదు, రాజకీయంగా కూడా సమాధి అయ్యారు. జోగి రమేష్కి ఇంకొక అన్ఫార్చునేట్లీ తన కొడుకుల భవిష్యత్తును కూడా నాశనం చేశాడు. అసలు వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేశాడో మనకు అర్థం కాదు. ఒక కొడుకుని లాస్ట్ ఇయర్ రాజీవ తనేమో ఈ అగ్రిగోల్డ్ స్థలాల విషయంలో ఇరికించాడు. ఇప్పుడు రాహుల్నేమో సిట్టు పిలిచింది విచారణకి ఈ కల్తీ మధ్యంలో. ఇదే మీరు పిల్లల పెంపకం తీరు, పెంచే తీరు. అంటే వీళ్ళు ఎంత తెలివి తక్కువగా, అంటే చాలా తెలివిగా ఉన్నాం అనుకుని తెలివి తక్కువగా బొక్కబోర్లా పడ్డారు ఒక్కొక్కరు. ఆ 30 సంవత్సరాలు అనే పదం మాత్రం వీళ్ళందరికీ కళ్ళు మూసుకుపోయేలాగా చేసింది. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా భూముల గురించి అయితే ఇప్పుడు అరాచకాలు ఒక్కోటి బయటకు వస్తుంది. చాలా వస్తాయండి, ఎందుకు కంగారు పడతారు? అందగాళ్ళందరూ ఏమైపోయారు ఇవాళ? వల్లభనేని వంశీ ఎలా అయిపోయాడు ఇవాళ? ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి వల్లే కదా. అంటే మీరు చక్కగా ఒక మంచి రాజకీయం చేసుకుంటూ ఒక తెలుగుదేశంలో ఉండి మీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని మీ కర్మ కొద్దో మరి దేనికొద్దో ఆ కొడాలి నాని మాట విని వెళ్ళిపోయాడు. కొడాలి నాని అసలు మీరు చూసారు ఎలక్షన్ రిజల్ట్ ముందు కూడా ఎంత పొగరండి మనిషికి అసలు విధానం. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎంతటి వాళ్ళైనా కూడా జీవితంలో ఒక టైం వస్తుంది మనకి. అంటే ఆ టైం ఏంటంటే మిమ్మల్ని ఒక ఎత్తుకైనా తీసుకెళ్తుంది, లేదు పైనుంచి మిమ్మల్ని కిందకి పడేస్తుంది. అవును, వీళ్ళందరూ చాలా ఎదిగాం అనుకుని రెచ్చిపోయారు, ఇవాళ ఢమాల్ మన కింద పడ్డారు. ఇంకా ఈ పడ్డం ఇంకా కోలుకోవటం ఏం లేదు. అవును, ఇవాళ వైసీపీలో ఉండే అంటే ఆ కొద్ది మంది రాజకీయ నాయకులందరికీ కూడా ఇదే. ఇవాళ మీకు కల్తీ మద్యం కేసులో లింకులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? ఏంటిది? కేరళకి లింక్ ఏంటి? కోయంబత్తూరుకి లింక్ ఏంటి? గోవాకి లింక్ ఏంటి? అవును, తెలంగాణలో డబ్బు దాచడం ఏంటి అప్పుడు? ఏంటండి ఇది? హ్యాపీగా కర్ణాటకలో సెటిల్ అయ్యాడా సంబంధం లేకుండా? మళ్ళీ ఆంధ్ర గురించి మాట్లాడతాడా? ఆంధ్ర మీద ప్రేమ ఉన్నట్టు. పైగా చంద్రబాబు నాయుడిని తిడతాడా? పవన్ కళ్యాణ్ తిడతాడా? ఇప్పుడంటే తిట్టట్లేదు, నోర్లు మూసుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడిని విడదీయడమే వాళ్ళ ఎజెండాగా పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ జోగి రమేష్ బ్రదర్ గారిని చేసిన తప్పిదాలకి లింకులు ఎక్కడెక్కడో దొరుకుతున్నాయండి. మరి ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో, ఇంకా ఎంతమంది బయటకు వస్తారో, ఇంకా ఏ దేశాల పేర్లు బయటకు వస్తాయో, ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో, ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? డొల్ల కంపెనీల గురించి నిన్న బయటకు వచ్చింది, హవాలా గురించి బయటకు వచ్చింది. సో అందరూ కూడా అంటే ఒక కల్తీ మద్యం అనేది వీళ్ళందరినీ కూడా ఎన్ని రూట్స్లో ఎక్కడెక్కడికి తీసుకెళ్ళింది అంటే జగన్మోహన్ మార్క్ ఇందులో చూపించుకున్నాడు. ఆయనకి డొల్ల కంపెనీలు పెట్టించడం, డబ్బులు సంపాదించుకోవడం విజయసాయి రెడ్డి వల్ల నేర్చుకున్నాడు, సాధ్యమైంది. దాన్ని అందరికీ పంచాడు. ఎవరైనా మంచి పంచుతారు, ఈయన ఇలాంటి చెడు పంచాడు. సో మరి ఈ కేసు ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. థ్యాంక్ యూ మేడం.